హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ చూద్దామండి. ఇందులో ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈరోజు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఫస్ట్ వన్, 2017లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహించారు? 2017లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు? ఏప్రిల్ 24. 2016 సంవత్సరానికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఎవరికి లభించింది? ఈ అవార్డును 2017 మే 3న ప్రదానం చేస్తారు. ఇది ఆల్రెడీ 2017 మే 3న ప్రదానం చేశారండి కె విశ్వనాథ్ గారు. నెక్స్ట్, సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ 350వ ప్రకాష్ పర్వ్ ఉత్సవాన్ని 2017 జనవరిలో ఏ నగరంలో నిర్వహించారు? పాట్నా. సో సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ 350వ ప్రకాష్ పర్వ్ ఉత్సవాన్ని 2017 జనవరిలో పాట్నాలో నిర్వహించారండి. నెక్స్ట్, 2017 మార్చ్ 1న ప్రముఖ దాతృత్వ సంస్థ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్కు నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన భారతీయ అమెరికన్ ఎవరు? రాజీవ్ షా అండి. రాజీవ్ షా. నెక్స్ట్, ఉజ్బెకిస్తాన్ రాజధాని ఏది? ఉజ్బెకిస్తాన్ రాజధాని వచ్చి తాష్కెంట్ అండి. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ను 2017 ఆగస్టులో ఏ నగరంలో నిర్వహించనున్నారు? ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ను 2017 ఆగస్టులో ఏ నగరంలో నిర్వహించనున్నారు? లండన్ అండి. సో లండన్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్, 2016 డిసెంబర్ 31న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీలో చేరారు? సో 2016 డిసెంబర్ 31న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అండి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2017 జనవరిలో తిరుపతిలో ఎన్నో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహించారు? 104 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అండి. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. అశుతోష్ ముఖర్జీ మెమోరియల్ అవార్డును అందుకున్న భారతీయ శాస్త్రవేత్త ఎవరు? అశుతోష్ ముఖర్జీ మెమోరియల్ అవార్డును అందుకున్న భారతీయ శాస్త్రవేత్త అశోక్ కుమార్ సక్సేనా. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన క్షిపణి అగ్ని 4 ఎన్ని వేల కిలోమీటర్ల శ్రేణిలో లక్ష్యాల్ని ఛేదించగలదు? సో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన క్షిపణి అగ్ని 4 ఎన్ని వేల కిలోమీటర్ల శ్రేణిలోని లక్ష్యాలను ఛేదించగలదు? 4000 కిలోమీటర్లు. నెక్స్ట్, 2016-17 సంవత్సరానికి బసవ కృషి పురస్కారం పొందిన ముఖ్యమంత్రి ఎవరు? 2016-17 సంవత్సరానికి బసవ కృషి పురస్కారం పొందిన ముఖ్యమంత్రి మానిక్ సర్కార్. జస్టిస్ లోధా కమిటీ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వాటి అమలుకు అడ్డుపడుతున్నారనే కారణంతో సుప్రీంకోర్టు ఎవరి పదవుల నుంచి తొలగించింది? అనురాగ్ ఠాకూర్ అండ్ అజయ్ షిర్కే. 2017 జనవరి 4న సిలిగురిలో జరిగిన ఫైనల్లో విజయం సాధించి దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య మహిళల టోర్నమెంట్ను కైవసం చేసుకున్న దేశం ఏది? 2017 జనవరి 4న సిలిగురిలో జరిగిన ఫైనల్లో విజయం సాధించి దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య మహిళల టోర్నమెంట్ను కైవసం చేసుకున్న దేశం ఏది? భారత్ అండి. భారత్. నెక్స్ట్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ గ్రహీత జీన్ టిరోల్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఫ్రాన్స్ అండి. 2017 జనవరిలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు లంచ్ విరామానికి ముందే శతకం పూర్తి చేసుకున్న బ్యాట్స్మన్గా ఎవరు రికార్డు నెలకొల్పారు? డేవిడ్ వార్నర్. సో లంచ్కి ముందే శతకం పూర్తి చేసుకున్న బ్యాట్స్మన్గా రికార్డు నెలకొల్పింది డేవిడ్ వార్నర్. నెక్స్ట్,
శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలోని 3 అగ్రదేశాల్లో ఒకటిగా ఉండబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు? శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ ఏ సంవత్సరం నాటికి 2030 సంవత్సరం నాటికి ప్రపంచంలోని 3 అగ్రదేశాల్లో ఒకటిగా ఉండబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నెక్స్ట్, బుకర్ ప్రైజ్ గ్రహీత జాన్ బెర్గర్ 2017 జనవరి 2న మరణించారు. ఆయన ఏ దేశానికి చెందిన ప్రముఖ రచయిత? ఇంగ్లాండ్. నెక్స్ట్, మెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఎంబీపీ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పథకం ద్వారా గర్భిణీలు బాలింతల్లో పోషకాహార లోపాల నివారణకు ప్రభుత్వం ఎన్ని వేల రూపాయలను అందజేస్తుంది? సో మెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద గర్భిణీలకు మరియు బాలింతల్లో పోషకాహార లోపాల నివారణకు ప్రభుత్వం 6,000 రూపాయలను అందజేస్తుంది. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సోమదేవ్ దేవ్ వర్మన్ ఏ క్రీడాకారుడు? సోమదేవ్ దేవ్ వర్మన్ వచ్చేసి టెన్నిస్ క్రీడాకారుడు అండి. నెక్స్ట్, బర్గా ధనువా జాతర 2017 జనవరిలో ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఇది ఒడిశాలో అండి జరిగే జాతర అండి, ధనువా జాతర. నెక్స్ట్, 2016 సంవత్సరానికి నవలేఖన్ అవార్డును ఎవరికి ప్రకటించారు? 2016 సంవత్సరానికి నవలేఖన్ అవార్డును ఎవరికి ప్రకటించారు? శ్రద్ధ, ఘన్శ్యామ్ కుమార్, దేవాంశ్. నవలేఖన్ అవార్డును ఏటా ఏ భాషా యువ రచయితలకు అందజేస్తారు? హిందీ భాషా యువ రచయితలకు నవలేఖన్ అవార్డును అందజేస్తారండి. కేరళలో జన్మించిన షేక్ రఫీక్ మహమ్మద్ ఏ దేశ మేజర్ జనరల్గా 2017 జనవరిలో నియమితులయ్యారు? కిర్గిజిస్తాన్ అండి. కేరళలో జన్మించిన షేక్ రఫీక్ మహమ్మద్ కిర్గిజిస్తాన్ దేశ మేజర్ జనరల్గా 2017 జనవరిలో నియమితులయ్యారు. 2016 ముబదలా ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్షిప్ను ఎవరు కైవసం చేసుకున్నారు? రఫెల్ నాదల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా 2017 జనవరిలో ఎవరు నియమితులయ్యారు? డేవిడ్ సైమ్లియా. నెక్స్ట్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఏ దేశంలో గ్రామీణ బ్యాంకును నెలకొల్పారు? బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ గ్రామీణ బ్యాంకును నెలకొల్పారు. 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 2016 డిసెంబర్లో ఏ నగరంలో నిర్వహించారు? తిరువనంతపురం. 2016 డిసెంబర్ 27న మరణించిన రత్నసిరి విక్రమనాయకే ఏ దేశ మాజీ ప్రధాని? 2016 డిసెంబర్ 27న మరణించిన రత్నసిరి విక్రమనాయకే శ్రీలంక మాజీ ప్రధాని. నెక్స్ట్, భారత న్యాయవాదుల సంఘం 9వ జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఏ నగరంలో ప్రారంభించారు? బెంగళూరులో అండి. భారత న్యాయవాదుల సంఘం 9వ జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ బెంగళూరులో ప్రారంభించారు. ఇటీవల మరణించిన సుందర్లాల్ పట్వా ఏ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఇటీవల మరణించిన సుందర్లాల్ పట్వా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్, డిజిటల్ చెల్లింపుల కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు? డిజిటల్ చెల్లింపుల కమిటీకి నేతృత్వం వహించేది రతన్ వతల్. నెక్స్ట్, తమ రాష్ట్రంలో నోబెల్ బహుమతి సాధించే తొలి శాస్త్రవేత్తకు 100 కోట్ల బహుమతిని అందజేస్తామని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. ఎవరికైతే నోబెల్ బహుమతి ఫస్ట్ వస్తుందో ఆ తొలి శాస్త్రవేత్తకు 100 కోట్ల బహుమతిని అందజేస్తామని చెప్పారు. నెక్స్ట్, డిజిటల్ అన్లాక్డ్ శిక్షణ కార్యక్రమాన్ని
2017 జనవరిలో భారత్లో ప్రారంభించిన సంస్థ ఏది? గూగుల్. 2017 జనవరి 4న జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ సుప్రీంకోర్టు ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు? 44వ ప్రధాన న్యాయమూర్తిగా 2017 జనవరి 4న జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ ప్రమాణ స్వీకారం చేశారండి. 2017లో జనవరిలో అవయవ దానాన్ని తప్పనిసరి చేసిన ఐరోపా దేశం ఏది? సో ఫ్రాన్స్ అండి. సో అవయవ దానాన్ని తప్పనిసరి చేసిన ఐరోపా దేశం ఫ్రాన్స్. ప్రస్తుతం కేంద్ర ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ఎవరు? సో ప్రస్తుతం కేంద్ర ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి ఎవరు? రవిశంకర్ ప్రసాద్. 1500 కోట్లతో నూతనంగా నిర్మించనున్న అంతర్జాతీయ సైన్స్ మ్యూజియానికి 2017 జనవరి 4న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ శంకుస్థాపన చేశారు? సో 1500 కోట్లతో నూతనంగా నిర్మించనున్న అంతర్జాతీయ సైన్స్ మ్యూజియం వచ్చేసి తిరుపతిలో శంకుస్థాపన చేశారండి చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్, కింది వారిలో అమెరికా ప్రతినిధుల సభకు ఇటీవల ఎన్నిక కాని భారతీయ అమెరికన్ ఎవరు? కింది వారిలో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నిక కాని భారతీయ అమెరికన్ ఎవరు? వివేక్ మూర్తి. నెక్స్ట్, కింద పేర్కొన్న తెలుగు చలనచిత్ర ప్రముఖుల్లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఎవరికి లభించలేదు? ఎన్టీ రామారావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాలేదండి. నెక్స్ట్, కింది వారిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ క్రీడాభివృద్ధి కమిటీలో చోటు లభించని వ్యక్తి ఎవరు? సచిన్ టెండూల్కర్ అండి. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో 40 కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ప్రతి ఒక్కళ్ళు ఒక ఇద్దరికి షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.